ఇచ్చారు ఉమ్మడి ఉమ్మడిగా వెళ్తున్నారు కదండి, అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చే ఉమ్మడి భవిష్యత్తుకి వన్ బై వన్ సార్, వన్ బై వన్ ఎంతసేపు విమర్శించడం బొందలేదు కాదు. గతంలో 14 నుంచి 19 వస్తాను జగదీష్ గారు, చెప్పింది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు 19 నుంచి 24 వరకు ఇచ్చిన హామీల్లో మీరు ఎన్ని కంప్లీట్ చేశారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. జగదీష్ గారు, నో 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 వేణుగోపాల్ గారు, 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పండి అని ప్రశ్నించేటువంటి మీరే, వాళ్ళు ఏం చేశారో తెలియదో తెలుసుకున్నారో ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. మీకు అధికారం ఇచ్చింది 2019లో ఎందుకు? మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని అమలు చేస్తారని 2019 నుంచి 2024 వచ్చేసింది. మీరు ఇంకా 2019లోనే ఉన్నట్టు మాట్లాడితే కష్టం. నో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గ్యారెంటీ 14 నుంచి 19 వరకు గాడిలు కట్టారా? అప్పుడు లేదా గ్యారెంటీ? ఆ గ్యారెంటీ ఏమైంది? అప్పుడు కనీసం రాష్ట్ర ప్రజలకి ఒక క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ లేదంటే ఒక క్యాపిటల్ కనబడింది. ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ అవబోతున్న ప్రాజెక్ట్ ఏంటంటే పోలవరం కనబడింది. రైట్ వన్ బై వన్ వేణుగోపాల్ ఇస్తాను రాజు గారు. జగదీష్ గారికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గర. ఇప్పుడు మీరే మాట్లాడారు కదా, మీరేం చేశారనే ప్రశ్నిస్తున్నారు. వి విల్ కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్ అని స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చారు. అది రికార్డెడ్ స్టేట్మెంట్. మీరేం చేస్తున్నారు? మీరు గాడిదలు కాసారా? ఇప్పుడు దాకా అనేక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పోలవరం గురించి ఏం చేశారు? 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. మీరేం చేశారు? స్టీల్ ప్లాంట్ విషయంలో మీరేం చేశారు? దేనికైనా చర్చకు రండి. వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారో మా ప్రభుత్వంలో ఏం చేశారో నేను చెప్తా. ప్రజలకు తెలియజేయండి, ప్రజలకు తెలియజేయండి. జగదీష్ గారు సార్ ప్లీజ్ జగదీష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. నో జగదీష్ గారికి ఏంటి సార్ ఆగండి సార్, మీరు ఆగండి. వేణుగోపాల్ గారు పేషెన్స్, ప్లీజ్. నిన్న గవర్నర్ ప్రసంగంలో గానీ పార్లమెంట్ ప్రసంగంలో గానీ ఏమైంది రికార్డు దాని గురించి చర్చిద్దాం. ఓకే వేణుగోపాల్ గారు